రాష్ట్ర రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ సంక్షోభం నివారణకు పోరాటాలు చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. ఎర్రవెల్లి నివాసంలో ఉన్న నిన్న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కేటీఆర్, హరీష్, జగదీష్ రెడ్డికి కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోడీల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం రేవంత్ తహతహలాడుతూ ఉండటాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. వానాకాలం నాట్లు అయిపోవస్తున్నా ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలన్నారు. పరస్పర విమర్శలతో కాలయాపన చేస్తూ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను గట్టిగా నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సాగునీటి రంగానికి నష్టం చేకూర్చే బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాల్సిందేనని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, బీసీ రిజర్వేషన్స్పై పార్టీ వైఖరికి సంబంధించి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.